హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ధర్మస్థలలో దర్శనం అయింది అండ్ దెన్ ఉడిపికి వెళ్తున్నామని. ఇది ఉడిపికి వెళ్ళే రూట్. నేను ఆల్రెడీ చెప్పినట్లు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఇది మొత్తం ఘాట్ సెక్షన్ అన్నట్లు. అంటే మనం వెళ్ళే రోడ్ మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగానే ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న హౌసెస్ కూడా పెంకుటిల్లు, అంటే మనం ఎప్పుడో పాత కాలంలో చూసింటాం కదా పెంకుటిల్లు, అన్నీ ఇప్పటికి కూడా వాళ్ళు అలానే ఫాలో అవుతున్నారు. ఒకవేళ వాళ్ళు పెద్ద బిల్డింగ్సే కట్టుకున్న పాష్గా ఉన్నా కూడా హౌసెస్ పైన పెంకులే వేసుకొని ఉన్నారు. మేబీ వాళ్ళు వర్షాలు కారణంగా, అంటే అక్కడ ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి కదా, మేబీ ఆ రీజన్ వల్ల కూడా వాళ్ళు ఇలా పెంకుటిల్లు మీన్స్ ప్రిఫర్ చేస్తారేమో తెలియదు. కానీ చాలా వరకు హౌసెస్ అయితే పెంకుటిల్లే ఉన్నాయి. బిల్డింగ్స్ మన సైడ్ ఉన్నట్లు బిల్డింగ్స్ దొరకడం చాలా కష్టం అక్కడ. అండ్ వెళ్ళే రూట్ మొత్తం అడవిలాగానే ఉంటుంది. చుట్టూ ట్రీస్ అండ్ ఇంకా కొబ్బరి చెట్లు నేను చెప్పాను కదా పెంకుటిల్లు చూసారు కదా. ఈవెన్ అక్కడ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ప్రతిదీ, ఈవెన్ టెంపుల్స్ కూడా పెంకులతోనే కన్స్ట్రక్ట్ చేసింటారు. అండ్ ఇంకా ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా. మేము వెళ్ళే రూట్ మొత్తం చాలా వరకు కొబ్బరి చెట్లు ఉన్నాయి. సో అంటే అవన్నీ దాటుకొని వచ్చేసాము. ఇది ఉడిపిలో మేము విజిట్ చేసిన బీచ్. ఈ బీచ్ నేమ్ మాల్పే బీచ్ అండి, ఉడిపిలో ఉంటుంది. ఈ బీచ్లో ఇన్ మిడిల్ అక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా. నేను జూమ్ చేసి అంటే ఇక్కడ నేను చూపిస్తున్నది సన్. ఆల్మోస్ట్ క్లౌడీ అయిపోయింది, అంటే వెదర్ చల్లగా ఉంది, క్లౌడీగా ఉంది, బట్ స్టిల్ అక్కడ సన్ కనిపిస్తున్నాడు. రెండు క్యాప్చర్ చేద్దామని చూపించాను. అండ్ మీకు అక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, చెట్లన్నీ కనిపిస్తున్నాయి. అది ఐలాండ్ అంట. అంటే ఈ బీచ్కి మిడిల్లో ఐలాండ్ ఉంది అక్కడ. అండ్ ఇంకా ఇక్కడ శాండ్ అనేది చాలా వైట్గా ఉంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంది. చిన్నపిల్లల్ని వదిలేస్తే మాత్రం బాగా ఆడుకుంటారు. చాలా సాఫ్ట్గా ఉందని చెప్పి నేను అలా చేస్తూ ఉన్నాను. అంతేనండి. అది చూసుకున్న తర్వాత నార్మల్ ఉంటాయి కదా చిన్నవి ఇలా గేమ్స్, అవన్నీ చూసుకొని, అండ్ ఇంకా అక్కడ సన్సెట్ అవుతూ ఉంది, చూపిస్తున్నాను కదా చూడండి. సన్సెట్ కూడా అవుతూ ఉంది. ఇంకా అది చూసుకొని మేమైతే రిటర్న్ వచ్చేసాం. అంటే చిన్నపిల్లలకి చాలా గేమ్సే ఉన్నాయి ఆడుకోవడానికి. అంతేనండి. వీడియోలో మేము ఉడిపి బీచ్ అయితే చూసుకొని రిటర్న్ మురుడేశ్వర్కి అయితే వెళ్తూ ఉన్నాము. నెక్స్ట్ వీడియోలో మేము విజిట్ చేసిన మురుడేశ్వర్ టెంపుల్ ఇంకా అక్కడ ఎలా ఉన్నాయి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.